తమిళనాడు అభివృద్ధికి కేంద్రం ఎంతో చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అయినా అకారణంగా ఏడవడం కొందరికి అలవాటుగా మారిందని విమర్శించారు. వారు ఏడుస్తూనే ఉంటారు, మనమేమీ చేయలేమని తమిళనాడు సీఎం స్టాలిన్ అండ్ కోపై ధ్వజమెత్తారు. అలాగే తనకు ఎంతో మంది తమిళనాడు నేతలు లేఖలు రాస్తూ ఉంటారని, ఒక్కరు కూడా తమిళంలో సంతకం చేయడం లేదని ఆక్షేపించారు. శ్రీలంక పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం వాయుసేనకు చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో నేరుగా రామనాథపురం జిల్లా మండపం వచ్చిన ప్రధాని పాంబన్ సముద్ర వంతెనను లాంఛనంగా ప్రారంభించారు. వంతెన పైనుంచి రైలుకు, కింది నుంచి నౌక రవాణాకు కూడా పచ్చజెండా ఊపారు. అలాగే రాష్ట్రంలో 8,300 కోట్ల విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని ప్రసంగించారు. తమిళనాడుకు రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసిందన్న సీఎం స్టాలిన్ ఆరోపణలను మోదీ ఖండించారు. గతంతో పోలిస్తే గడిచిన 10 ఏళ్లలో తమిళనాడుకు 3 రెట్లు అధికంగా నిధులిచ్చామన్నారు. గత 10 ఏళ్లలో తమిళనాడుకు రైల్వే బడ్జెట్ను 7 రెట్లు పెంచామన్నారు. రామేశ్వరం సహా రాష్ట్రంలో 77 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇక పీఎం ఆవాస్ యోజన కింద తమిళనాడులో 12 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈ రాష్ట్రంలో 1 కోటికి పైగా చికిత్సలు జరిగాయని తెలిపారు. పాంబన్ వంతెన ప్రారంభోత్సవానికి సీఎం స్టాలిన్ హాజరు కాలేదు. ముందుగా ఖరారైన కార్యక్రమాలున్నందున ప్రారంభోత్సవానికి రాలేనని ముందుగానే ప్రధానికి తెలియజేశానని ఆయన తెలిపారు. ఆదివారం ఊటీలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తమిళగడ్డపై అడుగుపెట్టిన మోదీ డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని పార్లమెంట్లో విస్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సవరణ చేయాలని, సముచిత పునర్విభజనకు ఇదొక్కటే మార్గమని, మోదీ ఈ పని చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. 1971 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేపడతామని, 2001లో నాటి ప్రధాని వాజ్పేయి హామీ ఇచ్చారని, దీనికి కేంద్రం కట్టుబడి ఉండాలని కోరారు.